స్టార్ న్యూస్ కి స్వాగతం. హలీం రుచికి గులాం అంటున్న విశాఖ ప్రజలు. హైదరాబాదీ ఇరానీ పిస్తా హలీం సెంటర్ రుచి అదుర్స్. విశాఖపట్నం పోర్ట్ స్టేడియం దగ్గరలో రంజాన్ మాసం అనగానే ఆహార ప్రియులకు టక్కున గుర్తుకు వచ్చేది హలీం. అందరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇప్పుడు మన విశాఖపట్నం పోర్ట్ స్టేడియం దగ్గరలో నవాజ్ మహమ్మద్ ఆధ్వర్యంలో హైదరాబాదీ ఇరానీ పిస్తా హలీం సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. అస్సలాము అలైకుం. నా పేరు నవాజ్ అండి. నేను ఫస్ట్ టైం వైజాగ్లో హైదరాబాదీ ఇరానీ పిస్తా హలీం అనే ఒక అవుట్లెట్ మన అకేపాలెం ఏరియాలో అంటే పోర్ట్ స్టేడియం పక్కనే పెట్టాము. సో చాలా స్పేషియస్ ప్లేస్లో అందరి కంఫర్టబుల్గా ఉండాలని ప్లాన్ చేశాము. ఎస్పెషలీ ఈ హలీం అన్న కాన్సెప్ట్ అంటే మన రంజాన్ నెలలోనే ఎక్కువ అందరం ప్రిఫర్ చేస్తాం. సో ఓవరాల్గా మీరు ఎక్కడ చూసుకున్న హలీం అనేది చాలా కన్జ్యూమ్ చేస్తుంటారు. సో హైదరాబాద్ ఫ్లేవర్స్ని మన వైజాగ్లో ది బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలని నేను ఇక్కడ ప్లాన్ చేశానండి. సో ఇది పెట్టి నాకు ఆల్మోస్ట్ 15 days అయింది. ఇంకా 15 days రిమైనింగ్ అండి. సో క్రౌడ్ కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. సో నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ అందరూ వస్తున్నారు. న్యూ క్రౌడ్ వస్తున్నారు. యంగ్ యూత్ కానీ అలాగే కపుల్స్ కానీ ఫ్యామిలీస్ కానీ అందరూ వచ్చి ఈవినింగ్స్ ఎంజాయ్ చేస్తున్నారు. మన టైమింగ్స్ కూడా ఫ్లెక్సిబుల్గా పెట్టాము. లైక్ ఈవినింగ్ 4:30 నుంచి ఆల్మోస్ట్ నైట్ 10 o'clock వరకు ఉంటాము. సో అందరికీ ఫ్లెక్సిబుల్ టైమింగ్, బెస్ట్ క్వాలిటీ ఫుడ్, బెస్ట్ ప్రైస్లో, ఎకానమీ ప్రైస్లో నేను ఇస్తున్నాను. స్పెషల్ నేను కూడా చాలా స్పెసిఫికల్గా ఓన్లీ బిర్యానీస్ అండ్ హలీమే పెట్టానండి. ఒథెంటిక్ బిర్యానీ అంటే మీరు యూజువల్గా హైదరాబాద్లో తింటే ఎలా ఒథెంటిక్గా వస్తుందో, సో సేమ్ ఫ్లేవర్, సేమ్ స్పైసెస్ అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసి షెఫ్స్ని కూడా అక్కడి నుంచే మనం తెచ్చి ఇక్కడ ఇస్తున్నాం. హలీంలో కూడా మనకి మటన్ ఉంది, చికెన్ హలీం ఉంది, అలాగే బిర్యానీలో కూడా మటన్ దమ్ బిర్యానీ ఉంది, చికెన్ దమ్ బిర్యానీ ఉంది. తర్వాత మన స్వీట్స్లో వస్తే కద్దూకి కీర్ అని ఉంది, షాదూద్ మలాయి ఉంది, డబుల్ కా మీఠా అని, ఆల్ హైదరాబాదీ డిషెస్ మనం ఇస్తాం, ఫ్లేవర్స్ ఇస్తాం. ఇంకొక 15 days ఉంటాము టిల్ రంజాన్. ఓన్లీ ఫర్ 1 month. బట్ క్రౌడ్ కూడా ఇంకా ఎక్స్టెండ్ చేయమంటారు. మాక్సిమం ట్రై చేస్తున్నాం ఎక్స్టెండ్ చేయడానికి. అవును, ఇదంతా మనం బట్టి అంటామండి. దీన్ని ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసే ముందే 1 week బిఫోరే మనం దాన్ని మొత్తం అది రెడీ చేస్తామండి. సో దాని తర్వాత ఈచ్ డే 7 to 8 hours ప్రాసెస్ అండి. హలీం అన్నది ప్రాసెస్ ఆఫ్ 7 to 8 hours మినిమం అండి. సో మార్నింగ్ మనం స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 4-4:30 కల్లా రెడీ అవుతుంది. సో ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఒక కష్టం అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. టేస్ట్ మీరు ఎంత ఎంజాయ్ చేస్తారో అంత కష్టపడితేనే షెఫ్ మీకు ఆ టేస్ట్ అనేది ఈవినింగ్ అయిపోతుంది. ఓపెనింగ్ నేను మన ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారు వచ్చారండి. సార్ కూడా చాలా హ్యాపీ అయ్యారు. సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు మాకు. సార్ కూడా మా నుంచి, మా టీం నుంచి చాలా చాలా థ్యాంక్స్ అండి. అవును, అంటే యూజువల్గా మనం ఫుడ్ అంటే మన ఆంధ్ర తెలంగాణలో హైదరాబాద్ ఫుడ్ అందరూ ఎంజాయ్ చేస్తాం నాన్ వెజ్ పరంగా. సో ఎప్పుడైనా మనం హైదరాబాద్ వెళ్ళి తింటాం, కానీ వైజాగ్లో కూడా ఆ ఫ్లేవర్ ఇవ్వాలి, ఆ అరబిక్ స్టైల్, అరబిక్ టచ్, మన హైదరాబాద్ టచ్ ప్లస్ మన వాళ్ళు కొంచెం స్పైసీ తింటారు. ఆ స్పైసీ టచ్ని మనం ఈ హలీంలో ఇచ్చి మన అందరికీ సప్లై చేస్తాం. అవును, అంటే చికెన్లో మీరు అన్నట్టు ఫ్లూ అన్నది ఒక చిన్న అవేర్నెస్ ఉంది. బట్ ఓవరాల్గా మనం చూసుకుంటే ఒక టెంపరేచర్ లెవెల్లో కానీ మనం వండితే సో అది ఆ కన్జ్యూమ్ అనేది మనం చేసుకోవచ్చండి. సో యూజువల్లీ మన 7 hours 6 hours ప్రాసెస్ కాబట్టి ఆల్మోస్ట్ 7 to 8 hours మ్యాక్సిమం కాబట్టి సో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్లూ వల్ల హ్యాపీ న్యూస్ ఏంటంటే మటన్ కన్జంప్షన్ ఎక్కువ పెరిగిందండి. సో మటన్ అనేది ఎక్కువ తింటున్నారు. సో రైట్ ఫ్రమ్ కిడ్స్ నుంచి ఎల్డర్ పీపుల్ వరకు మటన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకప్పుడు చికెన్ ఎక్కువ తినేవారు. సో డే వైజ్ చూసుకున్న మటన్ కన్జంప్షన్ అనేది ఎక్కువ.